వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షా నిర్వహణపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ఆగ్రహం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో 2 గంటలు ఆలస్యంగా వచ్చిన 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్. పరీక్షా కేంద్రంలో 240 మంది పరీక్ష రాయనున్న విద్యార్థులు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి పూర్తి కావాల్సిన ఎగ్జామ్ 2 గంటల 30 నిమిషాలకు పూర్తవుతుందని చెప్తున్న విద్యాశాఖ అధికారులు. పరీక్ష ఆలస్యం అవ్వడంతో విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లో బిస్కెట్లు పంపిణీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు. మండలంలోని బోర్గావ్ పాఠశాలలోని విద్యార్థులకు నీటి కొరత ఉండడం వలన విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకుని పాఠశాలలో వేసవికాలం సెలవులు అయ్యే వరకు నా తరపున విద్యార్థులకు మంచినీరు అందిస్తానని మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థి మల్లేష్ మాట్లాడుతూ ఆ పాఠశాలలో ఆయా గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు నీటి కొరత ఉండడంతో ఇది తెలుసుకున్న మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గారు మాకు నీరు అందించడం జరిగిందని తెలిపారు. 10th ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి ధైర్యంగా ఎగ్జామ్ రాయాలి. మరి ఈ సంవత్సరం మనకు మార్చ్ 21 నుండి 4th ఏప్రిల్ వరకు 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ టైం 9:30 to 12:30 వరకు ఉంది. అలాగే ఈ సంవత్సరం మనకు ఎగ్జామ్ సెంటర్స్ 52 మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ 52 సెంటర్స్లో 10,051 విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి మనకు ఈ ఎగ్జామ్ సెంటర్స్ పేపర్స్ ఇవ్వడానికి 3 సెంటర్స్ మనకి ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ విభజించబడినవి 52. ఏ సెంటర్లో ట్రెజరీ అండ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, బిలో పోలీస్ స్టేషన్ నుండి ట్రెజరీ ఉండదు, సిలో మాత్రం ఏమి ఉండవు. ఈ సి సెంటర్స్ పేపర్స్ మనం ఏం చేస్తామంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తాము. మరి ఈ సంవత్సరం మనకు 2 సెట్లు వచ్చినాయి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్. మనము ఫస్ట్ సెట్ మాత్రమే విప్పాలి, సెకండ్ సెట్ మాత్రం విప్పకూడదు. ఎందుకంటే ఎక్కడైనా ఏమన్నా ఏదైనా జిల్లాలో ఈ జిల్లాలో బాల్కొండ మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ 10వ తరగతి పరీక్షా కేంద్రాలను మండల తహసీల్దార్ శ్రీధర్ బాల్కొండ మండలంలోని 3 పరీక్షా కేంద్రాలను పరిశీలించడం జరిగింది. బాల్కొండ మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలలో 514 మంది విద్యార్థులు 10th పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 100% మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో 216, ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండలో 202, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిసాన్ నగర్లో 96 మంది విద్యార్థులు హాజరయ్యారు. 10వ తరగతి వార్షిక పరీక్ష నిర్వహణలో భాగంగా ఈరోజు బాల్కొండ మండలంలోని 3 పరీక్షా కేంద్రాల్లో తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో 216 మంది విద్యార్థులకు 216 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండలో 202 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముధోల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బైన్సా పట్టణ కేంద్రంలో ఓ పరీక్షా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెట్లెక్కి రూమ్కు చేరుకునే విషయంలో సిబ్బంది వాళ్ళని తమ భుజాలపైకి ఎక్కించుకుని రూమ్లో దిగబెట్టారు. మరో దివ్యాంగుడు రాయలేని స్థితిలో ఉండగా వారికి ఆల్టర్నేట్గా దివ్యాంగుడు డిక్టేషన్ రూపంలో చెప్తే రాసేవారిని సైతం ఏర్పాటు చేయమన్నారు.
శుక్రవారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి పరీక్ష తెలుగు కాగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహాయంతో వివిధ గ్రామాల వారికి సీఎంఆర్ఎఫ్ చెక్లను బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, బెస్త లక్ష్మణ్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సోమకపేట సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, ముకుందరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ క్లారిటీ ఉంది, క్లారిటీ మంచిగా వస్తుంది. ఫోటో తీసిన, వీడియో కూడా తీసిమన్నాడు, వీడియో తీసిన. కర్నూలు జిల్లా ఆదోని ఎమిగనూరు బైపాస్ నందు వెలసిన సరస్వతి దేవాలయం నందు ఆదోని నుండి శ్రీశైలంకు పాదయాత్ర చేసే శివభక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన ఆల్కూరు మఠం విజయ్ కుమార్ స్వామి వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంచే అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమం 4 రోజుల పాటు జరుగును. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగును అంటూ విజయ్ కుమార్ స్వామి తెలిపారు. ఇలా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగును. అలాగే ఇది 14వ వార్షికోత్సవం. మాకు సహకరిస్తున్న భక్తులకు, స్వాములకు అందరికీ ఆ శివుని కృప ఉండాలంటూ ఆల్కూరు మఠం విజయ్ కుమార్ స్వామి తెలిపారు. ಸರಸ್ವತಿ ದೇವ ಪ್ರಶಾಂತ ಊಟ ಮಾಡ್ರಿ, ಅಷ್ಟೊಂದು ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಶಾಂತ ಊಟ ಮಾಡ್ರಿ. ಕುರ್ಚಿಗಳು ಕೂಡ ಅದಾವ ನೋಡ್ರಿ. ನೋಡ అన్నదాత సుఖీ భవ. మీ పేరు స్వామి? ఆదోని నందు గత 14 సంవత్సరాల నుండి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళేటువంటి సర్వ శివభక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం సంపూర్ణంగా దాతల సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ఆకలిగన్న ప్రతి ఒక్క శివభక్తులు కూడా పూర్తిగా కడుపు నిండా భోంచేసి వాళ్ళ కృపాశీర్వాదాలు మా మీద చూపిస్తారనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో మాదిగ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మాధకృష్ణ మాదిగ గారని గుర్తు చేశారు. మాదిగ కులం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మాధకృష్ణ మాదిగ ఉద్యమం నడిపించారని కొనియాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం బదులుగా హిందీ ప్రశ్నాపత్రం విద్యార్థులకు ఇచ్చిన అధికారులు జరిగిన తప్పిదనాన్ని గుర్తించి ప్రశ్నాపత్రాలను మార్చి ఆలస్యంగా పరీక్ష నిర్వహిస్తున్న అధికారులు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నాపత్రం తారుమారు కావడంపై ఆరా తీస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము.
పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలని అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాం. గౌరవనీయులు శ్రీ మదన్ మోహన్ రావు శాసనసభ్యులు గారు మా అన్న సాగర్ సమస్యలను తెలుసుకుని 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగినది. నేడు 5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగినది. రెడ్డి నియోజకవర్గం గౌరవనీయులు మదన్ మోహన్ శాసనసభ్యులు గారి కృషి వల్లతోని మా అన్నాసా గ్రామానికి ప్రజల యొక్క విన్నపాన్ని మన్నించి 15 లక్షల సీసీ రోడ్డుకు మంజూరు చేయడం జరిగినది. ఉత్తి నిధుల నుండి ఈరోజు 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించబడుతుందని, 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించబడుతుందని సందర్భంగా గౌరవనీయ పెద్దలు మదన్ మోహన్ గారికి మా గ్రామ తరఫున, గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా మా గ్రామానికి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. లింగంపేట టౌన్లో 55 లక్షల సీసీ రోడ్డు పనులను మంజూరు చేసినందుకు మరియు మస్జిద్ దగ్గర 15 లక్షల సీసీ రోడ్డు పనులను మంజూరు చేయడం జరిగినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్, మైనారిటీ నాయకులు వహాబ్, సుల్తాన్, అష్వక్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎల్లారెడ్డి శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేడు లింగంపేట మండలంలో లింగంపేట టౌన్లో రూపాయలు 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. దానితో పాటు గత 20 సంవత్సరాల నుండి మసీద్ పక్కన రోడ్ల కోసం అనేక ఇబ్బంది పడుతున్న మైనార్టీ సోదరులను గుర్తించి ఇవాళ మసీద్ పక్కన దాదాపు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మించడం జరుగుతుంది. దీనికి నేను లింగంపేట మైనార్టీ సోదరుల తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర ఊరేగింపులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ బట్టన్న పాటతో భారీ జన సమీకరణతో వెళ్తున్న దృశ్యం. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షా కేంద్రంలో ట్రినిటీ బాలికల ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల, కళాశాల పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించే ప్రసక్తే లేదని, బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులు 200 మందికి ఒకరు గైర్హాజరైనారు. గురుకుల కేంద్రంలో పరీక్షకు హాజరయ్యారు. 220కి 220 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ట్రినిటీ పరీక్షా కేంద్రంలో 194కి 194 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పరీక్షలు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని, ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి ఇళ్ల స్థలాలకే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ పేదలకు సభకు గురవుతున్న 72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని భూపోరాటం నిర్వహించారు.
ఐడి కార్డ్ తీసా చిన్న చింతకుంట మండల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుండి నూతన జిల్లా కార్యవర్గానికి సీనియర్ ఫోటోగ్రాఫర్ రఫీక్ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ నజీర్, రఘు, శ్రీను, ఖాదర్, శరత్, ఇసాక్ పాల్గొన్నారు. చిన్న చింతకుంట ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం నుండి మన శ్రీ రఫీక్ గారిని జిల్లా కార్యవర్గ సభ్యునిగా, మన చింతకుంట మండలం నుంచి జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి, పడాయ్ బి శిక్షణా కార్యక్రమం. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మొద్దునూరు సిడిపిఓ భారతి పోషణ్ బి, పడాయ్ బి అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కొండాపురం మండలం చౌటిపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఇందులో 3 సంవత్సరాలలోపు పిల్లలకు నవచేతన, 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్, షీలా సిమ్యులేషన్ గురించి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. కౌమార బాలికలు అంటే పిల్లలకి ఏ వయసు నుంచి మనం కౌమార బాలికలు వాళ్ళకు మనం ఏమందిస్తున్నాం? సిరఫా టాబ్లెట్స్. శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచూరు గ్రామంలోని మామిడి తోటలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారి లోకేష్ తమ సిబ్బందితో కలిసి మేళ్లచూరు గ్రామానికి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నటువంటి 5గురును వెంబడించి పట్టుకోగా వారిలో శ్రీనివాసులు, సుబ్బారాయుడు అనే 2 పట్టుకుని వారి వద్ద నుంచి 131 కిలోల సుమారు 3 లక్షల విలువ చేసే 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలియజేశారు. అలాగే పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అటవీ శాఖ అధికారి లోకేష్ తెలిపారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనకి శ్రీకాళహస్తి రేంజ్ లిమిట్స్లో మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెడ్ స్టాండర్డ్స్ని ఇల్లీగల్గా కట్ చేసి తమిళనాడులో ఉన్న వేరియస్ లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి స్మగ్లర్స్ ప్లాన్ చేస్తున్నట్టు. సో ఇమీడియట్గా మా సెక్షన్ స్టాఫ్ని పంపించగా అక్కడ ఒక మ్యాంగో గార్డెన్ ఉంటుంది మేళ్లచూరులో, అందులో ఒక 5 మంది కొన్ని రెడ్ స్టాండర్డ్ లాక్స్ని దాచిపెడుతూ కనపడ్డారనమాట. ఇమీడియట్గా మన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 2 దొరికారు, మిగతా 3 పారిపోయారు. సో అక్కడ లాక్స్ అన్ని వెతికి చూడంగా ఒక 10 లాక్స్ ఉన్నాయి. టోటల్గా 131 కిలోస్ ఉన్నాయి. వాటి వాల్యూ సుమారుగా 3 lakhs ఉంటుంది. తర్వాత 2 ముద్దాయిలను మనం తీసుకొచ్చాము. ఇప్పుడు
రెడ్ స్టాండర్డ్ కోర్ట్ స్పెషల్ కోర్టులో రిమాండ్ కోసం పంపిస్తున్నాము. తర్వాత పారిపోయిన 3 ముద్దాయిల్ని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ రెడ్ స్టాండర్డ్స్ కేసులు చాలా సివియర్గా ఉంటాయి. ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇఫ్ యూ అప్రోచ్ మా దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫారెస్ట్లో ఉన్న ఫ్రింజ్ విలేజ్కి. అంతేకాని ఇలా స్మగ్లింగ్ కానీ కోచింగ్ యాక్టివిటీస్ కానీ ఎవరు చేయొద్దని చెప్పి మీడియా మూలంగా అందరినీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.